మహానాడు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించమని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మహిళలపై దురసుగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇక రాజకీయ విభాగంలో కొందరు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కోవట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. వారే పార్టీలో కలహాలు రేపుతూ హత్యలకు దారితీశారన్నారు. మన చేతులతో మన శత్రువులను ఎదిగేలా చేస్తున్నామంటూ పార్టీకి హానికరమైన కార్యకలాపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో జరుగుతున్న హత్యలు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర రాజకీయాలు అనైతికంగా మారిపోయాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రక్త రాజకీయాలు సాగిస్తున్న నరరూప రాక్షసులతో పోరాటం తప్పదు అని వ్యాఖ్యానించారు. వలస పక్షులు వచ్చేవారు, వెళ్లేవారు కానీ నిజమైన కార్యకర్తలు పార్టీకి శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం బలోపేతానికి ప్రతి కార్యకర్త సమర్పించుకోవాలన్నారు. కోవట్టుల ద్వారా ఎవరైనా తమ హిడెన్ ఎజెండా నెరవేర్చాలని చూస్తే అది సాధ్యపడదని స్పష్టం చేశారు. ముగింపుగా మహిళల రక్షణ ప్రభుత్వానికి ప్రాధాన్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించినా, సోషల్ మీడియా ద్వారా వేధించినా వాళ్లకు ఊరట ఉండదు అంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.